ఈ స్కీమ్ను మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎందుకు ప్రవేశపెడుతున్నారంటే చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు బెనిఫిషరీస్ ఉంటారు. 10,000 12,000 జీతాలతో నెలకు 1,200 1,500 పాస్ తీసుకొని ప్రయాణించే సోదరిమణులు వాళ్ళకి ఇది బెనిఫిట్ ఉంటుంది. అరకొర జీతాలతో వాళ్ళ యొక్క పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళి జీవనోపాధి కోసం ప్రయాణించే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంటే మంచిని ఎక్కువ తీసుకున్నాం కానీ దీంట్లో నెగిటివ్ పాయింట్స్ ఎక్కడ మేము దీంట్లో కవర్ చేయడం లేదండి. ముఖ్యంగా ఈ 13 నెలల్లో ఏదైతే మా కేస్ స్టడీలు ఏదైతే ఉందో దానిలో ఈ రాష్ట్రానికి మన భౌగోళికంగా మన ప్రాంతం మనకి ఈరోజు ఉన్న మన పరిస్థితులు బట్టి ఈ రాష్ట్రంలో ఈ స్కీమ్ ఇక్కడైతే సక్సెస్ అవుతుంది. పుట్టిన బిడ్డ నుంచి మహిళలు అనే వాళ్లకు ట్రాన్స్జెండర్స్ అందరికీ ఈ స్కీమ్ ఉచితంగా ఇస్తున్నాం.